ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ స్వర్ణయుగం వైపు రాష్ట్రాన్ని నడిపించే బ్లూప్రింట్ అని కూటమి నాయకులు అభివర్ణించారు. సంక్షేమం, అభివృద్ధి కూటమి ప్రభుత్వానికి రెండు కళ్లన్న నేతలు రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టించేలా బడ్జెట్ ఉందన్నారు. గతంతో పోలిస్తే ఈసారి మూలధన వ్యయాన్ని 16% పెంచడం, విద్యాశాఖకు 34,000 కోట్లు, పంచాయతీరాజ్కు 22,000 కోట్లు కేటాయించడంపై నేతలు హర్షం వ్యక్తం చేశారు. 16% నిధులు మూలధన వ్యయంకు కేటాయించడం చాలా సంతోషం అనేసి కూడా తెలియజేసుకుంటూ, ఇటువంటి బడ్జెట్కు కారకులైన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. 2029 కల్లా రాజధాని పూర్తవుతుంది. 27-28 సంవత్సరాలు కదా, విడతల వారీగా పూర్తవుతోంది. ఒక మినీ సింగపూర్లా తయారవుతుంది. ఖచ్చితంగా ప్రజలకు తెలుస్తుంది, మేము చెప్పేది కాదు. బడ్జెట్ ఈ రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి, భవిష్యత్తుకి ఒక బ్లూ ప్రింట్ లాంటిది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమానికి, మహిళల యొక్క సంక్షేమానికి దృష్టిలో పెట్టుకొని తయారు చేసినటువంటి బడ్జెట్ ఇది. డబుల్ ఇంజిన్ బుల్లెట్ సర్కార్ కాదు కాబట్టి చాలా స్పీడ్గా ముందుకెళ్తా ఉంది. దీనికి అన్ని విధాల మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రానికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ప్రతి వర్గానికి న్యాయం చేయాలనని ఆలోచన విధానంతో ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఇది.